డియర్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీలో భాగంగా మన వృద్ధి, అభివృద్ధి, మానవాభివృద్ధికి సంబంధించిన ఒక టాపిక్ని చూద్దాం. సాధారణంగా ఏదైనా ఒక దేశము జీడిపిలో వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం ప్రపంచంలో ఒక ఎదుగుతున్న మరియు అన్ని దేశాల కంటే ముందు ఉన్న దేశమని ఒక అర్థం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశం వృద్ధి అమెరికా, చైనా, జపాన్ అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్నిటికంటే చాలా ఎక్కువగా ఉన్నది. 7% వృద్ధి రేటుకు పైగా నమోదు చేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం అమెరికా వృద్ధి రేటు చూడండి బిలో 2%, చైనా బిలో 3%, అలాగే యూరోపియన్ కంట్రీస్ బిలో 4%. అన్ని దేశాలు కూడా వృద్ధి రేటు మనకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మన దేశం వృద్ధిలో 7% నమోదవుతుంది. ఈ మిగతా దేశాలేమో చాలా తక్కువ వృద్ధి ఉన్నాయి. అంత మాత్రాన ఆ దేశాల కంటే మనము ఏమైనా ముందుగా ఉన్నామా, అడ్వాన్స్గా ఉన్నామా, మన దేశం ఏమైనా సరే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ బెస్ట్గా చెప్తాను, గుర్తుంచుకోండి. అయితే IMF మన దేశాన్ని ప్రపంచంలో రాబోయే కాలంలో భవిష్యత్తు ధృవతార, ఎందుకంటే భారతదేశం వృద్ధి అనేది పరుగులు పెడుతుంది అని చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇది మంచిదే. కానీ అలా అని చెప్పేసి అమెరికా, చైనా, జపాన్ ఇవి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి అనుకోవడం పొరపాటు. ఒక్క విషయం దీని ముందు చూసే బదులు వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వృద్ధి అంటే సపోజ్కి ఏమీ లేదు సార్, ఒక పాఠశాల ఉంది, అందులో ఒక మొదటి యూనిట్ టెస్ట్ పెట్టారు. ఆ మొదటి యూనిట్ టెస్ట్లో ఏ అనే విద్యార్థికి ఏమో 30 మార్కులు వచ్చాయి. ఓకే, మరి రెండో యూనిట్ టెస్ట్ పెట్టారు. రెండో యూనిట్ టెస్ట్లో ఏ అనే విద్యార్థికి, అయితే బి అనే విద్యార్థికి మొదటి యూనిట్ టెస్ట్లో 90 మార్కులు వచ్చాయి, ఏకి 30 వచ్చాయి. ఆ ఉపాధ్యాయుడేమో వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ పరీక్ష పెట్టేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా మార్కులు తేలేదో మీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను. వెంటనే రెండో యూనిట్కి అందరూ బాగా చదివారు. ఈ ఏ ఏమో 30 నుంచి 60 మార్కులకి వెళ్ళాడు. ఓకే, ఈ బి ఏమో 90 నుంచి 95 మార్కులకి వెళ్ళాడు. అయితే ఒక విషయం అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఏ అనేవాడు 30 నుంచి 60 మార్కులకి వెళ్ళాడు, వీడు రెండో యూనిట్లో 60 మార్కులు వచ్చాయి. బి అనేవాడికి 95 మార్కులు వచ్చాయి. ఎవడు తెలివైన వాడు? మనందరికీ సింపుల్గా తెలిసిపోతుంది ఎవడు తెలివైనవాడు, బి. ఎందుకంటే వీడికి 100కు 95 వచ్చాయి, వీడికి 60 మాత్రం వచ్చాయి. అయితే ఎవడు మొదటి యూనిట్ టెస్ట్ నుంచి రెండవ యూనిట్ టెస్ట్కి ఎవడి వృద్ధి బాగుంది అనేసరికి వీడు 30 నుంచి 60కి వెళ్ళాడు. పర్సంటేజ్ చూస్తే 30/60 × 100 50% వృద్ధిలో ఉన్నాడు ఏ. ఎట్ ద సేమ్ టైం బి పర్సంటేజ్ చూస్తే 90 నుంచి 95, 5/90 × 100 సుమారు 6, వీడు 6% మాత్రమే ఉన్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు వృద్ధి ఎక్కువగా ఉందంటే ఏ వృద్ధి, ఎవరు తెలివైన వాడు, ఎవరు మంచి సమర్థుడంటే బి. ఓకే, సేమ్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఇవి అన్నీ కూడా ఈ స్థాయిని ఎప్పుడో అధిగమించేశాయి. అంటే 100 మార్కులకి ముందే 90కి వెళ్ళిపోయి ఆ వృద్ధిని సాధించేశాయి. ఆ వృద్ధిని సాధించడం వలన అదనంగా ఏదైతే వృద్ధిని సాధించాలనుకున్నాయో ఆ వృద్ధి జరగడానికి ఇంకా తక్కువగా ఉన్నది కనుక వృద్ధి అనేది వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళిపోయారు. వీడెలగా మహా అయితే 95 నుంచి 100కే వెళ్ళగలడు, ఇంత ముందుకు వెళ్ళలేడు కదా 100 మార్కులు పెడితే. సో భారతదేశం ఇంకా 40 ఉంది. అంటే మనం ఆ దేశాల వృద్ధిని అందుకునే స్థాయి వరకు మనం పరిగెట్టగలం, తర్వాత వాళ్ళలాగే అవుతాం. అంటే ఏంటి లేదు సార్, వృద్ధి అభివృద్ధి కాన్సెప్ట్లో వృద్ధి అంటే ఏంటంటే ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత మన జీడిపిలో పెరుగుదల రేటు నమోదు చేసుకున్నామే వృద్ధి. సో ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికలీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కంట్రీస్ ఉన్నాయో, G8 దేశాలు ఉన్నాయో, ఇటువంటి దేశాలన్నీ కూడా ముందుగానే వృద్ధిని సాధించేశాయి. అందుకే మన నెహ్రూ గారు మొదటి ప్రణాళికలోనే మనల్ని భారీగా వృద్ధి రేట్లు పెంచాలన్న వ్యూహం పెట్టారు. కానీ ఆ సమయంలో మన దేశంలో పూర్తిగా పేదరికం, నిరుద్యోగం, మెయిన్ వ్యవసాయ రంగం వెనుకబాటుతో ఉండడం వల్ల వ్యవసాయ ప్రణాళికగా మనం మార్చుకోవడం జరిగింది. ఓకే సార్, చూద్దాం. అయితే ఇంతకీ అభివృద్ధి అంటే ఏంటి సార్? మన దేశానికి వృద్ధి అవసరమా, అభివృద్ధి అవసరమా అంటే ఒక విషయం చూడండి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం, ప్రపంచంలో అత్యంత ఎక్కువ వృద్ధి ఉన్న భారతదేశం. ఎటు చూసినా పేదరికం, ఎటు చూసినా ఉపాధి అవకాశాలు లేమి, అలాగే ఆరోగ్యంలో వెనుకబాటుతనం. మరి రోగులు చూస్తే డయాబెటీస్ కాదు అన్ని రోగాల్లో ముందంజలో ఉన్నాం, బాల కార్మిక వ్యవస్థలో ముందంజలో ఉన్నాం. అదేవిధంగా చూస్తే పరిశుభ్రతలో, శానిటేషన్లో చాలా వెనుకబడి ఉన్నాం. మరి వృద్ధి ఏమో ఇంత శాతం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఉన్నాం. మరి అభివృద్ధికి వచ్చేసరికి వీటన్నిటిలో లేదు. అంటే అభివృద్ధి అంటే ఏంటి? ఈ వృద్ధిలో బాటు వీటన్నింటినీ కూడా మనం సాధించుకుంటే అప్పుడు మన దేశం అభివృద్ధి సాధించినట్టు.
మన దేశం ఎప్పుడు అభివృద్ధి సాధించినట్టంటే పేదరికాన్ని ఏదైతే ఎస్డిజి గోల్లో భాగంగా 2030 నాటికి ఏ రూపంలో కూడా పేదరికం లేకుండా చేసుకుంటుందో అభివృద్ధి సాధించినట్టు, 2030 నాటికి మన దేశము యొక్క ప్రాథమిక స్థాయి విద్యలో 100% ఎన్రోల్మెంట్ 100% స్థాయిని సాధించడం ఆ రోజు సాధించినట్టు, ఉపాధి అవకాశాలు అందరికీ కల్పించినట్టయితే ఆ రోజు అభివృద్ధి సాధించినట్టు, ఈరోజు అపరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మూలించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు నీట్గా చేసుకుని మన దేశాన్ని కాలుష్య రహితంగా చేసినప్పుడు ఆ రోజు అభివృద్ధి సాధించినట్టు. సో అంటే వృద్ధి కంటే అభివృద్ధి మంచిది, వృద్ధి కంటే అభివృద్ధి చాలా మంచిది. ఎందుకంటే అభివృద్ధిలో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవన్నింటినీ కలుపుకుంటూ మనం వృద్ధి సాధిస్తాము. మరి అదేవిధంగా మానవ అభివృద్ధి. సార్ మానవ అభివృద్ధిలో 1990లో మన పాకిస్తాన్కి చెందిన మహబూబుల్ హక్, మరి అదేవిధంగా అమర్త్య సేన్ మన భారతీయ ఆర్థికవేత్త వీళ్ళిద్దరూ కలిపి మానవ అభివృద్ధిని కనుగొన్నారు. ఇందులో జీవన ప్రమాణం అంటే ఆయుర్దాయం, ఎంతకాలం మనిషి జీవిస్తాడు, మరి అదేవిధంగా విద్య, ఓకే ఎడ్యుకేషన్, మరి అదేవిధంగా తలసరి ఆదాయం జిఎన్పి ఏదైతే ఉందో తలసరి ఆదాయం, ఈ మూడింటిలో భాగంగా మనకి మానవాభివృద్ధిని క్యాల్కులేట్ చేస్తున్నారు. దీనికంటే ఇది అభివృద్ధి కంటే మానవాభివృద్ధి మరింత మెరుగైన సాధనం. మరి ఈ మధ్య సంతోష సూచిక వచ్చింది, మనందరికీ తెలిసిందే. మానవాభివృద్ధిలో అయితే ఎప్పుడు కూడా నార్డిక్ దేశాలు ఉంటాయి, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఎప్పుడు మొదటి స్థానంలోనే, అత్యధికంగా నార్వే మొదటి స్థానంలో ఉండేది. మరి అదేవిధంగా సంతోష సూచిక భూటాన్. సంతోషం అంటే ఏం లేదు, వాళ్ళ దగ్గర సంపద అవసరం లేదు, మరియు మంచి వాతావరణంలో మంచి జీవన ప్రమాణాలతో వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. ఈ మధ్య ఇది ప్రామాణికమైంది. అర్థమైందండి? చూద్దాం, అన్ని వీడియోలు గ్రాడ్యువల్గా చూద్దాం. ఇంకో విషయం సార్, అందరి కోరిక మేరకు ఆదివారం వరకే మనం ఆఫర్ ఉంచాం. 3,500 రూపాయలు. గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మెయిన్స్ మొత్తం 4 సబ్జెక్టులు, అలాగే ఆల్ కాంపిటేటివ్, ఏ కాంపిటేటివ్ అయినా ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్తో పాటుగా అన్లిమిటెడ్గా అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఉద్యోగం వచ్చేదాకా చదువుకోవచ్చు. అది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు, 1000 రూపాయల ఇన్స్టాల్మెంట్తో 5,000. మరి ఇది ఆదివారం సాయంత్రం నుంచి కూడా 2 రేట్లు పెరుగుతున్నాయి, మీకు ఆల్రెడీ పెట్టాను. సో ఎవరైనా వినియోగించుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. సో మెయిన్స్ 4 సబ్జెక్టులు లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి. డైలీ ఉదయం సాయంత్రం లైవ్, తర్వాత ఎగ్జామ్. ఓకేనండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.